ఎక్కువ రోజులు ఇట్లా సింగిల్గా ఇండిపెండెంట్గా ఉంటే you cannot like men that easily. 10 years lo I want to teach yoga, I want to teach pottery. I don't want to get married now. I feel I just started enjoying my life. I just started taking advantage of my freedom. It's a very deep dark టాపిక్. అందరికి నమస్కారం, నా పేరు నవ్య. వీడియో టైటిల్ చూడగానే మీకు అర్థమైపోయింటుంది వాళ్ళ వీడియో ఏంటి అని చెప్పి. ఇట్ హస్ బిన్ సో లాంగ్ సిన్స్ ఐ మేడ్ అ వీడియో లైక్ దిస్. ఒక 15 to 20 days బ్యాక్ ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టాను. ఆస్క్ మీ ఎనీథింగ్ అంటే క్వశ్చన్ స్టిక్కర్ ఉంటుంది, అది పెట్టి ఆస్క్ మీ ఎనీథింగ్ అని చెప్పి పెట్టాను. ఏదైనా అడగండి, నేను 20 questions పిక్ చేసుకొని వాటి అన్నిటికీ ఆన్సర్ చేస్తూ యూట్యూబ్ వీడియో చేస్తాను అని చెప్పాను. ఐవ్ గాట్ అ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్. చాలా క్వశ్చన్స్ వచ్చినాయి, కానీ చాలా ఫిల్టర్ చేసిన. మొత్తం బిజినెస్ రిలేటెడ్, నా జాబ్ రిలేటెడ్ అవన్నీ తీసేసి పర్సనల్ క్వశ్చన్స్ తీసుకున్నాను. 90% ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ పర్సనల్, మిగతా 10% అక్కడక్కడ నార్మలీ బిజినెస్ రిలేటెడ్ ఏమైనా ఇప్పటివరకు ఏమైనా ఆన్సర్ చేయనివి ఏమైనా ఉంటే అట్లాంటివి తీసుకున్నాను అనమాట. ఎందుకు బిజినెస్ రిలేటెడ్ ఇంకా అవి తీసుకోలేదు, జాబ్ రిలేటెడ్ క్వశ్చన్స్కి ఎందుకు ఆన్సర్ చేయబోతలేవు అంటే, ఇప్పటివరకు నేను చాలా ఆన్సర్స్ చెప్పాను. ఫర్ లాట్స్ అంటే నా దగ్గర నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, నేను వాటి అన్నిటి గురించి మాట్లాడుతూ. సో ఒక్కసారి వెనక్కి చూస్తే మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ దొరుకుతాయి. ఇట్లా వదిలేస్తే బాగుతానే ఉంటాను. బేసిక్లీ యాక్చువల్లీ మేకప్ చేసుకుంటూనో ఏదో ఒకటి చేసుకుంటూ ఆన్సర్ చేద్దాము అనుకున్నా, కానీ నేను ఏదైనా పని చేస్తే ఆ వీడియో 40 minutes వరకు వెళ్తుంది. సో ఐ థాట్ దీన్ని ఒక 10-15 minutes ఎండ్ చేసేద్దాము అన్నట్టుగా. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఇట్ మైట్ సౌండ్ లైక్ రోబోట్ టాకింగ్, ఇట్లా నార్మల్గా ఏం చేయకుండా మాట్లాడుతున్నట్టే ఉంటుంది. బట్ ప్లీజ్ బేర్ విత్ మీ. ఐ డోంట్ వాంట్ టు ఎక్స్పాండ్ దిస్ వీడియో. ఇంక ఇట్లా వదిలేస్తే బాగుతూనే ఉంటాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో నౌ. ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్, వెన్ ఆర్ యూ ప్లానింగ్ టు గెట్ మ్యారీడ్ ఆర్ ఆర్ యూ రెడీ ఫర్ ఎనీ రిలేషన్షిప్స్ మెంటలీ? సో వచ్చిన ఒక 300-400 questions లో 80-90 questions దీనికి రిలేటెడే ఉన్నాయన్నమాట. నేను ఐ థాట్ ఐ ఫస్ట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. పెళ్లికి సంబంధించిన ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది ఆన్సర్ చేసిన తర్వాత వాటి గురించి మాట్లాడతాను. సో ఎప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్ స్టోరీ పెట్టినా, యూట్యూబ్లో వీడియో పెట్టినా ప్రతిసారి నాకు ఈ క్వశ్చన్ వస్తుంటుంది. ప్రతిసారి ఆన్సర్ చేస్తూ వచ్చాను. 1 year 1.5 year అని నా పాత వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. బట్ రైట్ నౌ మై కరెంట్ అంటే ఇప్పుడు మళ్ళీ ఆన్సర్ చేస్తున్నా కదా. సో రైట్ నౌ at this phase of my life mentally ఇట్లా కరెంట్ స్టేటస్ ఏంటి అంటే, ఐఎమ్ నాట్ షూర్ వాట్ ఐ వాంట్. అంటే లైక్ ఐఎమ్ ప్రెటీ షూర్ దట్ ఐ డోంట్ వాంట్ గెట్ మ్యారీడ్ రైట్ అవే. ఐఎమ్ 27 year old. ఇప్పుడు August 12th వస్తే నేను 28 అవుతుంది నాకు. I don't want to get married now. I feel I just started enjoying my life. I just started taking advantage of my freedom. I just started going out. I just started meeting new people అంటే అమ్మాయిలు అబ్బాయిలు అని generally talking. సో ఇట్లా ఇంకొకటి ఏంటి అంటే, పెళ్ళికి అంటే అరేంజ్డ్ మ్యారేజెస్లో ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. ఫోటోలు పంపించడం, వాళ్ళ ఫోటోలు పంపించడం, మనం పంపించడం, ఏదో రెజ్యూమ్ లాగా అటు ఇటు తిరుగుతాయి. ఐ హేట్ ద ప్రాసెస్. అదే లవ్ మ్యారేజ్ అయితే, నాది లవ్ మ్యారేజ్ అయ్యి ఉంటే మాత్రం ఒక 2-3 సంవత్సరాల ముందే పెళ్ళి అయిపోయేది. ఈ చేతి నేను కొంచెం ఎక్కువ తిప్పుతున్నట్టున్నా, ఐఎమ్ సో సారీ. సో ఐ హేట్ దట్ ప్రాసెస్. మేబీ బికాస్ ఆఫ్ ద ప్రాసెస్ నాకు ఆ పెళ్ళి అన్న ఆలోచన రావట్లేదేమో. అండ్ వన్ మోర్ థింగ్, ద ఓన్లీ సెల్ఫిష్ థింగ్ దట్ ఐ వాంట్ టు డూ ఫర్ మై సెల్ఫ్ ఇస్ ఫుల్ స్వార్థంగా ఆలోచిస్తుంటా పెళ్ళి అనేది. ఇప్పుడు మా పేరెంట్స్ నన్ను ఎంత బలవంత పెట్టినా నాకు పెళ్లి చేసుకోవాలని లేకపోతే నేను చేసుకోను. దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ డిసైడెడ్ ఫర్ మై సెల్ఫ్. దిస్ ఈస్ ద ఓన్లీ సెల్ఫిష్ థింగ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఫర్ మై సెల్ఫ్ అని చెప్పి నేను అనుకున్నాను. సో at the end question ka answer ఏంటి, when I plan to get married I am not sure. when I'm like fully confident ఇట్లా 100% okay now I want to get married అన్నప్పుడు నేను చేసుకుంటాను. అలానే ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, are you ready for any relationships mentally? సో దీనికి ఆన్సర్ అయితే నేను కరెక్ట్గా చెప్తాను అనుకుంటాను. చాలా రోజులు ఒక్కదానివే ఉండి, వెన్ యూ ఆర్ బై యువర్ సెల్ఫ్ ఫర్ సో లాంగ్, యూ కెన్ నాట్ లైక్ మెన్ దట్ ఈజీలీ. అంత ఈజీగా నచ్చరు. ఇంకొకటి ఏంటి అని అంటే, ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ ఇన్ అడల్ట్ రిలేషన్షిప్. ఇట్లా చిన్నపిల్లలు అప్పుడు ఏదో అటు ఇటుగా ఉంటాయి కదా, అట్లా కాకుండా నేను ఇప్పుడు ఐ నో ఎవ్రీథింగ్. ఐ నో హౌ మెచ్యూర్ ఐ యామ్. I want to experience that kind of a relationship, but I don't think that will ever happen. నాకు అసలు మనుషులు నచ్చడమే ఇంకా ఇట్లా గగనం లాగా ఉంటుంది అనమాట. నేను చెప్పిన కదా, ఎక్కువ రోజులు ఇట్లా సింగిల్గా ఇండిపెండెంట్గా ఉంటే you cannot like men that easily. So that is the answer. If at all, if I feel that నచ్చితే, I think I'm ready for that relation. The next question that we have is,
అరేంజ్డ్ మ్యారేజ్ ఆర్ లవ్ మ్యారేజ్ అని ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ అ లవ్ మ్యారేజ్ ఐ షుడ్ హ్యావ్ ఆల్రెడీ బీన్ ఇన్ అ రిలేషన్షిప్. సో ఐఎమ్ నాట్ ఇన్ అ రిలేషన్షిప్ రైట్ నౌ. లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అని అంటే ఇప్పుడు నేను ఫ్యూచర్ గురించి కూడా ఇప్పుడే చెప్పేస్తాను. లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అని అంటే ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ who thinks if I want to get married to that person I have to at least be in a relationship for 2 to 3 years. సో నేను నెక్స్ట్ 2 to 3 years లో పెళ్లి చేసుకోవాలి అనుకున్నా కూడా ఇప్పటికే నేను ఈ పాటికి నాకు రిలేషన్షిప్లో నేను ఎవరితోనో ఒకరితో ఉండాలి. సో ఎవరు లేరు కాబట్టి ఐఎమ్ డెఫినెట్లీ గోయింగ్ టు ఎండ్ అప్ ఇన్ అరేంజ్డ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అయ్యి లేదంటే లైక్ నాకు ఎవరైనా ఇఫ్ ఐఎమ్ నాట్ సింగిల్ నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ నా యూట్యూబ్లో అందరికీ వాడినే చూపిస్తాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు కీప్ ఇట్ ఫర్ మై సెల్ఫ్. నేను అసలు దాచుకునే మనిషిని కాదు, మొత్తం అందరికీ చూపించేస్తుంటాను అనమాట. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ అరేంజ్డ్ మ్యారేజ్. ఒకవేళ పొరపాటున లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఈ వీడియో చూపించండి నాకు, అప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ అన్నావు అని చెప్పి. ఫర్ నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ డెఫినెట్లీ అరేంజ్డ్ మ్యారేజ్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఏజ్. ఇప్పటికో కొంతసార్లు చెప్పాను నా ఏజ్ ఏంటి, నేను ఎప్పుడు పుట్టాను, ఎప్పుడు ఏం చదువుకున్నాను అని చెప్పి. అయినా కూడా ఇన్స్టాగ్రామ్లో కింద కమెంట్స్ ఇప్పటికీ వస్తుంటాయి, యూట్యూబ్లో కూడా కింద కమెంట్స్ పెడుతుంటారు దట్ నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు 27 అయ్యి ఉండి అప్పుడే ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అట్లా ఇట్లా అని చెప్పి చాలా క్వశ్చన్స్ వస్తాయి. వన్స్ ఫర్ ఆల్ ఐ వాంట్ క్లియర్ దిస్. ఐఎమ్ 27-year-old నౌ. ఆగస్ట్ 12th వస్తే 28లో అడుగు పెడతాను. 1994లో పుట్టాను. ఆగస్ట్ 12th శ్రావణ శుక్రవారం పుట్టానంట నేను. 2008లో నా 10th క్లాస్ అయిపోయింది. 2010లో ఇంటర్ అయిపోయింది. 2014 అక్టోబర్లో నా ఇంజనీరింగ్ అయిపోయింది. 2015 జనవరి 20th నేను IBMలో జాబ్ చేయడం స్టార్ట్ చేశాను. రైట్ నౌ ఇట్ ఇస్ 2022. సో యూ షుడ్ క్యాలిక్యులేట్. 27 వస్తుంది. ఇప్పుడు మనకు వచ్చే 2 నెలల్లో 28 వస్తుంది అనమాట. ఇంకా నేను ఏజ్ గురించి నేను అన్ని చెప్పేశాను. సో యూ షుడెంట్ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్స్ రిలేటెడ్ టు మై ఏజ్ ఎనీ టైమ్ ఇన్ ఫ్యూచర్. నెక్స్ట్ క్వశ్చన్ అగైన్ రిలేషన్షిప్ స్టేటస్ అని చెప్పి ఉంది. ఐఎమ్ వెరీ మచ్ సింగిల్. సో నేను చెప్పిన కదా నేను సింగిల్ కాకపోతే ఖచ్చితంగా నాకంటే ముందు మీకే తెలుస్తుంది. లైక్ ఐఎమ్ గోయింగ్ టు షో హిమ్ ఎవ్రీవేర్. ఇట్లా పెడతాను నేను యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో అన్ని చోట్ల పెడతాను. నేను దాచుకునే మనిషిని కాదనమాట. సో ఐఎమ్ వెరీ మచ్ సింగిల్. క్వశ్చన్ దట్ వీ హ్యావ్ ఇస్ ఒపీనియన్ అబౌట్ మ్యారేజెస్ అండ్ ప్రెషర్ ఫ్రమ్ హోమ్. సో ఇట్స్ అ వెరీ డీప్ డార్క్ టాపిక్. 90sలో పుట్టిన వాళ్ళని ఈ క్వశ్చన్ అడిగితే లిటరల్లీ ఏడ్చేస్తారేమో. నన్ను అడిగితే మాత్రం నేను ఏడుస్తాను. సో 90sలో పుట్టిన వాళ్ళందరూ ఎవ్రీబడి ఈజ్ లైక్ 27, 28, 29 అట్లా ఉంటారు అనుకుంటాను. ఇంకా నేనే కాదు, అమ్మాయి అబ్బాయి అనే కాదు, 90sలో పుట్టిన ప్రతి ఒక్కరికి ప్రెషర్ ఉంటుంది. నాకు ఉంది. నాకు తెలిసి ఇఫ్ యు ఆర్ వాచింగ్ అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ మ్యారీడ్ yet అండ్ ఇఫ్ యు ఆర్ అబౌట్ 27 or 26 ఐ am pretty sure that మీ ఇంట్లో కూడా మీకు ప్రెషర్ ఉంటుంది అని చెప్పి. ఎస్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది. ఇట్ ఈస్ అబౌట్ హౌ యూ డీల్ అనుకుంటా. ఐ డోంట్ థింక్ ఐ నో హౌ టు డీల్ విత్ ఇట్. I don't know how to answer this question. మనం పేరెంట్స్ని కూడా ఏం అనలేమనుకుంటా. దట్ ఈస్ హౌ దే గ్రూ అప్. దట్ ఈస్ హౌ ద సొసైటీ వాజ్. ఇప్పుడు మన జనరేషన్ నుంచి మన పిల్లల నుంచి చేంజ్ అవుతుందేమో, కానీ నన్ను ఎంత టార్చర్ పెట్టి ఎంత ప్రెషర్ పెట్టినా ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు. నేను ఇందాక చెప్పా కదా, దట్ ఈస్ ద ఓన్లీ సెల్ఫిష్ థింగ్ దట్ ఐ వాంట్ టు డూ ఫర్ మై సెల్ఫ్. ఎంత ప్రెషర్ ఉన్నా నేను చేసుకోవాలనిపిస్తేనే నేను చేసుకుంటాను. ఒపీనియన్ అబౌట్ మ్యారేజెస్ అండ్ ప్రెషర్ ఫ్రమ్ హోమ్. మ్యారేజెస్ గురించి ఇందాకే మాట్లాడేసా. ప్రెషర్ ఫ్రమ్ హోమ్, ఎవ్రీబడి హ్యాస్ దిస్ ఇష్యూ, ఎవ్రీబడి ఈస్ గోయింగ్ త్రూ దిస్. సో we just have to endure it and మనం రెడీ ఉన్నంత వరకు దాన్ని అట్లా లాక్కుంటూ తీసుకెళ్ళాలి, అంతే, ఏం చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ దట్ వీ హ్యావ్ ఇస్ when did you started working in IT and what was your first pay? సో నేను చెప్పా కదా ఇందాక 2015 జనవరి 20th నుంచి నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. నా ఫస్ట్ పే 19,000 అనుకుంటాను. దానికి ముందు నేను ఐటీలో పనిచేయలేదు. నాది October 2014 అక్టోబర్లో అయిపోయింది. ఇంకా ఎందుకు ఖాళీగా ఉండడం, వెతుకునే లోపే ఎక్కడ ఒక దగ్గర పని చేద్దామని చెప్పి ప్రొఫెషనల్ కొరియర్స్ కార్పొరేట్ ఆఫీస్ సికింద్రాబాద్లో పనిచేసినాము నేను హర్ని 3 నెలలు. కానీ ఇంకా మానేసినాం. ఎందుకు అంటే అక్కడే స్టక్ అయిపోతామేమో అన్న ఒక భయం వేసింది అనమాట. ఆ తర్వాత వెతుకున్నాక డిసెంబర్లో జాబ్ వచ్చింది. జనవరి 20th మాకు జాయినింగ్ డేట్ ఇచ్చారనమాట. Jan 20th స్టార్ట్ చేశాను వర్క్ చేయడము. నా ఫస్ట్ పే 19,000. క్వశ్చన్ దట్ వీ హ్యావ్ ఇస్ హౌ టు డీవియేట్ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ బ్రేకప్. నేను ఈ బిజినెస్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏం తీసుకోలేదు, మొత్తం పర్సనల్గా తీసుకున్నా కదా, అందుకే అన్ని ఇలాంటి క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. సో ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ త్రూ అ బ్రేకప్, ప్లీజ్ నో దట్ ఇట్ ఈస్ నాట్ దట్ సాడ్నెస్ ఆర్ దట్ ఇట్లా ఏడ్చే ఆ ఫేజ్, ఆ బాధ, అవన్నీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బీ the same.
టైంతో పాటు అన్నీ చేంజ్ అవుతాయి. యూ జస్ట్ హ్యావ్ టు ఎంజాయ్ ఇట్ ఫర్ ద టైమ్ బీయింగ్. తర్వాత మెమరీస్ అవన్నీ ఉంటాయి, బట్ దెన్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ద సేమ్. ఎవరైనా చనిపోతేనే మా అంటే అసలు 15-20 రోజుల్లోనే మార్చిపోతున్నారు, మా అంటే 6 months గుర్తుపెట్టుకుంటారు, ఆ తర్వాత గుర్తుండరు. సో ఇట్స్ time is going to heal everything, and if you want to deviate from yourself, from that sadness or whatever you're going through, do what you like. నువ్వు ఏం రిస్ట్రిక్ట్ చేసుకుంటుండే రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అవన్నీ చెయ్యి, అండ్ టాక్ టు యువర్ ఫ్రెండ్స్, టాక్ టు యువర్ ఫ్యామిలీ. ఇఫ్ యూఆర్ క్లోజ్ టు ఎనీవన్ ఇన్ యువర్ ఫ్యామిలీ, టాక్ టు దెమ్. అండ్ ఇంకొకటి, రిలేషన్షిప్స్లో ఇట్లా ఒక తప్పు చేసేది ఏంటి అంటే, సో వెన్ యూఆర్ ఇన్ అ రిలేషన్షిప్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ they tend to avoid, అంటే knowingly unknowingly అయిపోతుంది అనుకుంటే, they tend to avoid their friends. అంటే ఆ రిలేషన్షిప్ ఇదిలో పడిపోయి ప్రియారిటీస్ చేంజ్ అయిపోయి యూ టెండ్ టు అవాయిడ్ యువర్ ఫ్రెండ్స్. అన్నోయింగ్లీ అయిపోతుంది అనుకుంటా, నోయింగ్లీ ఎవరు చేస్తారులేండి. సో అట్లా చేయకండి. ఇఫ్ యు ఆర్ ఇన్ అ రిలేషన్షిప్, ఇప్పుడు మీకు బ్రేకప్ అవ్వకపోయినా, ఇఫ్ యు ఆర్ ఇన్ అ రిలేషన్షిప్, ప్లీజ్ డూ నాట్ అవాయిడ్ యువర్ ఫ్రెండ్స్. నో మ్యాటర్ అంటే మీ రిలేషన్షిప్లో ఆ పార్ట్నర్ మీతో ఉన్నా లేకపోయినా, your friends are going to be there with you. akkada emanna aithe you are going to end up with your friends only. You are going to only talk to your friends. So please do not avoid your friends. Please మీ priorities change చేసుకోకండి. It is going to affect you. It's not like మీరు అక్కడ వెళ్ళి మీ బాధలు చెప్పుకోవాలి బ్రేకప్ తర్వాత, అట్లా అని చెప్తలేను. They are going to be there with you forever. Like ఉన్నంతకాలం ఉంటారు, వాళ్ళని అవాయిడ్ చేయకండి. ప్రియారిటీస్ పెట్టుకోండి. లైక్ వాళ్ళు కూడా ప్రియారిటీయే, వీళ్ళు కూడా ప్రియారిటీయే, కానీ ఒకదాని మీద ఒకటి క్లబ్ చేసేసి అవాయిడ్ చేసుకోకండి. సో హౌ టు డీవియేట్ యువర్ సెల్ఫ్, డూ వాట్ ఎవర్ యూ లైక్. ట్రావెల్, ఇఫ్ యు ఆర్ ఇన్ టు ట్రావెలింగ్, go travel. Talk to your friends, talk to your family. If necessary, go to a therapist. ఇప్పుడు ఆన్లైన్లో కూడా చాలా మంది వచ్చినారు. And do everything that you like. Next question that we have is, where do you want to see yourself in next 5 years? Very nice question, very interesting question. So ప్రస్తుతం నేను జాబ్ చేస్తున్నాను, ఐటీ జాబ్ చేస్తున్నాను, అండ్ దెన్ ఐఎమ్ డూయింగ్ స్టోర్ నడిపిస్తున్నాను, నవ్య దాచపల్లి చూసుకుంటున్నాను, యూట్యూబ్ చేస్తున్నాను. ఇన్స్టాగ్రామ్ అంటే నేను అంత ఎక్కువ ఏం చేయను కాబట్టి ఇన్స్టాగ్రామ్ని పక్కకు పెట్టండి. యూట్యూబ్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ దేర్ అంటిల్ ద వెరీ లాస్ట్ సెకండ్. సో చచ్చిపోతున్నప్పుడు కూడా వ్లాగ్ చేసుకుంటే చచ్చిపోతాను, టచ్ వుడ్. జనరలీ చెప్తున్నా, యూట్యూబ్ ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు, ఇప్పుడు కన్సిస్టెంట్ ఉన్నా లేకపోయినా సరే, ఐ విల్ ఆల్వేస్ కమ్ బ్యాక్ అండ్ మేక్ వీడియోస్. సో యూట్యూబ్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు బీ దేర్ విత్ మీ. ఐటీ జాబ్ ఐఎమ్ నాట్ షూర్ వెన్ ఐఎమ్ గోయింగ్ టు క్విట్, బట్ డెఫినెట్లీ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బీ ద ఎండ్. లైక్ వెరీ ఎండ్ వరకు అయితే నేను ఐటీ జాబ్ చెయ్యను. నవ్య దాచపల్లి ఫ్యాబ్రిక్స్ ఆన్లైన్, ఇంకా ఈ స్టోర్ అన్నీ నేను ఎక్స్పాండ్ చేసేసి సార్ట్ చేసేసుకుంటాను. ఇది నెక్స్ట్ 5 years కాదు, నెక్స్ట్ 5, 10, 15 years ప్లాన్ చెప్తున్నాను. లాంగ్ టర్మ్ గోల్స్ అంటారు కదా, అన్నీ ఎక్స్పాండ్ చేసేసి సార్ట్ చేసుకుంటాను. లైక్ నేను లేకపోయినా అక్కడ పని నడుస్తుంది, నేను లేకపోయినా ఐ జస్ట్ ఓన్లీ వాంట్ టు ఓవర్లుక్, అంటే ఏం నడుస్తుంది, కరెక్ట్గా పని నడుస్తుందా లేదా అన్నట్టుగా నేను చూసుకునేలాగా చేసుకుంటాను నెక్స్ట్ 5 to 10 yearsలో ఎక్స్పాండ్ చేసినాక. అండ్ దెన్ నవ్ ఐఎమ్ లెర్నింగ్ యోగా, ఐఎమ్ లెర్నింగ్ పాటరీ. ఇవి వెరీ, I do not have rush. I definitely have this thought in my brain that next 10 years lo I want to teach yoga, I want to teach pottery. Itla ante oka pedda place lo oka half place full చెట్లు మొత్తం చెట్లు పెట్టుకొని హాఫ్ స్పేస్ ఏమో యోగా స్టూడియోకి, హాఫ్ స్పేస్ ఏమో పాటరీ స్టూడియోకి, అట్లా కొన్ని ఇమాజినేషన్స్ ఉన్నాయి అనమాట. నేను మెల్లిమెల్లిగా నేర్చుకుంటున్నాను. ఐ డు నాట్ హ్యావ్ ఎనీ రష్. ఐ ఆల్మోస్ట్ హ్యావ్ 5 to 6 నెక్స్ట్ 5 to 6 years టు లర్న్. నేర్పించాలి అంటే నాకు చాలా వచ్చి ఉండాలి. సో ఐ హ్యావ్ దట్, అంటే నాకు అన్ని మంచి ఇయర్స్ ఉందన్నమాట నేను నేర్చుకొని, రష్ లేకుండా నేను నేర్చుకొని అవన్నీ చేయడానికి. ఇంకా చాలా ఉన్నాయి. ట్రావెల్ చేయాలి. లైక్ ఐ వాంట్ సీ మై సెల్ఫ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ట్రావెలింగ్. అంటే లైక్ I don't know how to put it, but I want to travel a lot in next 5 to 10 years. Probably a lot of trekking. I love trekking. ఇంకొక చిన్న కోరిక కూడా ఏంటి అంటే మౌంటైన్స్లో ఒక చిన్న కెఫే పెట్టుకోవాలి అని చెప్పి. కెఫే అంటే ఇఫ్ పాసిబుల్ అన్న ఒకటే దగ్గర, కెఫే, పాటరీ స్టూడియో, యోగా స్టూడియో, అట్లా అనమాట. So this is how I see myself in next 5 to 10 to 15 years. Basically 5 to 15 years అనుకోండి. I hope I answered this question properly. The next question that we have is, how do you keep yourself sane? అట్లాంటి రిలేటెడ్ క్వశ్చనే, కొంచెం రెండు సేమ్ అనిపించినాయి, అందుకే నేను రెండు ఒకటేసారి చెప్తున్నాను. లైఫ్లో ఎంటీ ఆర్ లాస్ట్ అనిపించినప్పుడు ఏం చేస్తారు? హౌ డూ యూ కీప్ యువర్ సెల్ఫ్ సేన్ అంటే దీనికి ఫస్ట్ ఆన్సర్ చేస్తాను. సో ఐ వాచ్ అ లాట్ ఆఫ్ నెట్ఫ్లిక్స్కి కట్టే పైసల్లో
ఒక పేమెంట్ ఏంటి అంటే, దిస్ ఇస్ ద ఓన్లీ పేమెంట్ దట్ ఐ నెవర్ ఫీల్ రిగ్రెట్ అబౌట్. నేను వాడికి కట్టే వాటికి నేను ఇంకెక్కువనే న్యాయం చేస్తుంటాను అనమాట. ఐ లవ్ వాచింగ్ కే డ్రామాస్. ఇంతకుముందు ఇంగ్లీష్ డ్రామాస్ ఎక్కువ చూసేదాన్ని, ఇప్పుడు నవ్ ఐమ్ వాచింగ్ అ లాట్ ఆఫ్ కే డ్రామాస్. సో ఐ లవ్ వాచింగ్ నెట్ఫ్లిక్స్. నాకు కొంచెం అటు ఇటు తేడా అనిపించిన, లేదంటే కొంచెం ఇంకా లైక్ కొంచెం టైం దొరికినా నేను నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసేస్తుంటాను అనమాట. సో ఐ కీప్ మై సెల్ఫ్ సేన్ వాచింగ్ అ లాట్ ఆఫ్ కే డ్రామాస్, వాచింగ్ నెట్ఫ్లిక్స్, వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకా నేను BTS వీడియోస్ చాలా చూస్తుంటాను. ఐ గో అవుట్ ఆన్ సాటర్డేస్. మండే టు ఫ్రైడే పని చేస్తూనే ఉంటాము. ఎంత పని చేసినావో ఎట్లా అని కాదు, నీ బ్రెయిన్ నడిచినా పని చేస్తున్నట్టే అర్థము. నువ్వు కూర్చొని ఫోన్లో చూస్తున్నా కానీ నేను నాదంతా ఏంటంటే ఆన్లైనే కాబట్టి లైక్ వేరే అయితే నా బ్రెయిన్ నడుస్తూనే ఉంటుంది. వాళ్ళకి ఇది ఇవ్వాలి, వాళ్ళకి ఇది ఇవ్వాలి, ఓకే ఐ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ దిస్, వాళ్ళకి ఇది రిప్లై ఇవ్వాలి, ఇదే నడుస్తుంటుంది అనమాట. సో నో మ్యాటర్ వాట్, ఫిజికల్గా చేస్తున్నావా మెంటల్గా చేస్తున్నావా కాదు, మండే నుంచి ఫ్రైడే వరకు అసలు నార్మల్ డ్రెస్సే వేసుకోను, నైట్ డ్రెస్లోనే ఉంటాను. సో ఇఫ్ ఐ కెన్ నాట్ గో అవుట్ ఆన్ సాటర్డే, సండే రోజు నిద్రపోకుండా సాటర్డే రోజు బయటకు పోకుండా ఉంటే ఇంకా నేను నాతో అవ్వదనమాట. సో దిస్ ఇస్ హౌ ఐ కీప్ మై సెల్ఫ్ సేన్. BTS వీడియోలు చూస్తానని చెప్పా కదా, నేను మ్యూజిక్ వింటా కానీ కూర్చొని రోజు వినే మనిషిని కాదు, బట్ ఐ లవ్ మ్యూజిక్. మెయిన్ థింగ్స్ అయితే ఇవి, నెట్ఫ్లిక్స్, BTS వీడియోస్ అండ్ ఐ గో అవుట్ ఆన్ సాటర్డేస్. ఇంకేమైనా ఉన్నాయా, ఏమైనా ఉంటే కింద ఇంక్లూడ్ చేస్తాను ఇప్పుడు మెన్షన్ చేయకపోతే. అండ్ లైఫ్లో ఎంటీ ఆర్ లాస్ట్ అనిపించినప్పుడు ఏం చేస్తారు? సో నేను ఇప్పుడు చెప్పిన కదా, ఆన్ అ మంత్లీ బేసిస్, ఆన్ అ వీక్లీ బేసిస్ నాకు చిరాకు రాకుండా సాటర్డే ఇవి చేస్తుంటాను. కానీ ఒక 2-3 నెలల తర్వాత అట్లా చేస్తున్నా కూడా నాకు ఇట్లా చిరాకు అయిపోతుంటుంది. ఐ ఫీల్ ఐ లాస్ట్ సమ్వేర్, ఏదేదో అనిపిస్తున్నప్పుడు నేను ఏం చేస్తా అంటే ఐ లీవ్ ఎవ్రీథింగ్. టైం ఎక్కువ లేకపోతే 3-4 రోజుల కోసం ఈ గోకర్ణనో హంపినో అట్లా వెళ్ళేసి వస్తుంటాను. టైం ఎక్కువ ఉంటే మీ అందరికీ తెలిసి నేను ట్రెక్లకు వెళ్ళిపోతుంటాను అని చెప్పి. ఐ వాంట్ డూ 2 ట్రెక్స్ దిస్ ఇయర్. ఒకటి ఇప్పుడు జూలై ఆగస్ట్లో వెళ్తాను, ఇంకొకటి వింటర్ ట్రెక్లో వెళ్తాను. ఇప్పుడు నేను స్నో చూడలేదనమాట. సో ఈ ఇయర్ 2 ట్రెక్లకు వెళ్దాం అనుకుంటున్నాను. సో వెన్ ఎవర్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ లాస్ట్, ఇంకా నాతో కాదురా బై ఇక్కడ ఉండడము అన్నప్పుడు నేను టైం తక్కువ ఉంటే ఇట్లా 3-4 డేస్ దానికి వెళ్తాను, లేదంటే ఇట్లా 10-15 దానికి వెళ్తుంటాను అనమాట. So this is how I keep myself sane on a weekly basis, monthly basis and itla quarterly basis lo anamata. So I hope I answered these questions properly. Aa rendu koncham similar questions kabatti pakka pakkane petti answer chesanu. We have another question, how to flirt with a boy. You are at the wrong place. I am the wrong person to ask these questions. I cannot flirt with a boy. I feel నేను ఇట్లా ఎవరి మీద నా క్రష్ వచ్చి if I want to flirt with a boy అన్నప్పుడు I only mess up. సో ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ క్రష్ ఆన్ ఎనీవన్, ఐ కెనాట్ గో నియర్ దెమ్. ఇట్లా దగ్గరికి వెళ్ళినా అంటే మెసేజ్ చేసేస్తాను నాకు తెలుసు. అందుకే నేను కొంచెం దూరంగా ఉండి ఐ అడోర్ దెమ్ ఫ్రమ్ డిస్టెన్స్ అనమాట. దగ్గరికి వెళ్ళి గెలుక్కోను. సో యూఆర్ ఎట్ ద రాంగ్ ప్లేస్. హౌ టు ఫ్లర్ట్ విత్ అ బాయ్ is not a question for Navya. So cancelled. The next question that we have is, what's the one thing you wanted to do for yourself to keep you happy? I want to travel. నేను ఏమంటారు, ఇట్లా ఫుల్ సంపాదించేసి ఇంకా ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా కూడా ఇంకా నేను ఆలోచించకుండా ఉండే అంత సంపాదించాలి అని అనుకుంటుంటాను. ఐ వాంట్ టు ట్రావెల్ అ లాట్. ఐ వాంట్ టు ట్రెక్. ఐ లవ్ ట్రెక్కింగ్. ఐ లవ్ వాకింగ్. మీరు ఎప్పుడైనా నన్ను గోకర్ణ నా బ్లాగ్స్ చూసింటే మీకు అర్థమై ఉంటుంది. నేను ఒక్కదాన్ని వెళ్తే మాత్రం నేను నడుస్తూనే ఉంటాను. ఐ లవ్ వాకింగ్. ఐ డోంట్ నో వై ఐ కెనాట్ డూ దిస్ ఇన్ సిటీ. నాకంటే సిటీలో నేను నడవలేను, కానీ ఇఫ్ యూ టేక్ మీ అవుట్ ఆఫ్ దిస్ సిటీ వేర్ దిస్ అ లాట్ ఆఫ్ గ్రీనరీ, నన్ను వదిలిపెడితే నేను ట్రావెల్ మీడియమే తీసుకొని నడుస్తూనే ఉంటాను. ఐ లవ్ ట్రెక్కింగ్. సో నేను ఇందాక చెప్పాను కదా, ఈ ఇయర్ 2 ట్రెక్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ డూ 1 వింటర్ ట్రెక్, 1 ఈ మాన్సూన్లో ఇప్పుడు వస్తాయి కదా, ఇప్పుడు ఓపెన్ అవుతాయి కదా, అవి 2 చేద్దాం అనుకుంటున్నాను. ఇవే కాదు, ఇండియా హైట్స్లో ఉన్న ట్రెక్స్ అన్నీ చేసేస్తాను. సో ఐ లవ్ ట్రెక్కింగ్. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ వాంట్ టు డూ ఫర్ మై సెల్ఫ్ టు కీప్ మీ హ్యాపీ, లైక్ keep myself happy. I want to travel a lot. I don't know if I'm making any sense with my words or not. కానీ మీకు పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ దట్ వీ హ్యావ్ ఇస్, వాట్స్ యువర్ మీనింగ్ టు ఐడియల్ కంపానియన్ ఆర్ లైఫ్ పార్ట్నర్? దీని గురించి అయితే ఖచ్చితంగా నాకు క్లారిటీ ఉంది. ఐ ఆల్వేస్ లుక్ ఫర్ 3 to 4 థింగ్స్ ఇన్ ఎనీ వన్. నేను చెప్తాను. ఫస్ట్ వన్ ఇస్ ఫ్రీడమ్. ఐ వాంట్ మై ఫ్రీడమ్. లైక్ ఫ్రీడమ్ అంటే I don't want him to restrict me. I don't want me to restrict him. It has to be like it shouldn't be from one side. నేను చెప్పట్లేదు, నేను తన గురించి అంటే I'm not saying I only want to look in the other person అని చెప్పట్లేను.
ఐ విల్ ఆల్వేస్ హ్యావ్ దట్ ఇన్ మై సెల్ఫ్. అట్లనే నేను ద అదర్ పర్సన్, నేను నాకు వచ్చే అతనికి కూడా అంటే ద వన్ దట్ ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్ టు ఆల్సో నేను ఇలాంటివే చూస్తాను. సో వన్ ఈస్ ఫ్రీడమ్. ఐ డోంట్ వాంట్ టు రిస్ట్రిక్ట్ హిమ్, ఐ డోంట్ వాంట్ హిమ్ టు రిస్ట్రిక్ట్ మీ. ద నెక్స్ట్ వన్ ఈస్ he has to be career oriented. I want him to support me, encourage me, like root for me. I want to do the same for him. The third one is I want him to be into travel. దాని గురించి అంత ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం లేదంటే ఐ వాంట్ హిమ్ టు బి ఫిజికలీ యాక్టివ్. నువ్వు ఏదో పెద్ద యాప్స్ అవి ఇవి తెచ్చుకోవడం అవసరం లేదు, ఫిజికలీ యాక్టివ్ ఉంటే చాలు. మనకి బక్కగా అయిపోయి అట్లా ఇట్లా కూడా లేదు, నువ్వు జస్ట్ యూ జస్ట్ హ్యావ్ టు బి ఫిజికలీ యాక్టివ్. క్వశ్చన్ దట్ వీ హ్యావ్ ఈజ్ ఇయర్ పియర్సింగ్, టైమ్, పెయిన్, ప్రికాషన్స్. ఇవి కూడా చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి. ఐ థాట్ ఐ డూ అ సెపరేట్ వీడియో బట్ దిర్ ఇస్ నథింగ్ టు టాక్ అబౌట్. నాకు ఆల్మోస్ట్ 8 ఉన్నాయి, దీంతో కలిపి 8. ఈరోజు నేను అన్ని పెట్టుకోలేదు, నేను కొన్ని రోజుల్లో ఢిల్లీ వెళ్తున్నాను. సో ఇవన్నీ తీయించేసి చిన్న చిన్న స్టోన్స్తో పెట్టించుకుందాము అనుకున్నాను. సో అందుకే నేను మెల్లిమెల్లిగా తీసేస్తున్నాను, వెళ్ళిలోకి తీసేద్దాము అని చెప్పి. ఆల్ ద పియర్సింగ్స్ ఆర్ యాక్టివ్, అన్ని హోల్స్ మంచిగానే ఉన్నాయన్నమాట. నాకు దీంతో కలిపి ఇటు 8 ఉన్నాయి, ఇటు 8 ఉన్నాయి, అండ్ దీంతో కలిపి మొత్తం 17 పియర్సింగ్స్ ఉన్నాయి. సో ఐఎమ్ సమ్వన్ హూ కెన్ బేర్ పెయిన్. లైక్ ఐ లవ్ పెయిన్. కొంచెం నాకు ఏమంటారు, ఐ లవ్ టేకింగ్ పెయిన్. కొంచెం ఇన్కన్వీనియన్స్ ఏదైనా అనిపిస్తే ఫస్ట్ ఐ గో టు ద పియర్సింగ్ స్టోర్ అండ్ గెట్ పియర్స్డ్. నాకంటే ఐ లవ్ టేకింగ్ దట్ పెయిన్. అది తీసుకునేటప్పుడు నేను జరిగే వేరేవి మర్చిపోతున్నా అనిపిస్తుంటుంది. దట్ ఈస్ హౌ ఐ గాట్ ఆల్ దీస్ అనుకుంటాను. ఐఎమ్ నాట్ షూర్, అగైన్ ఐఎమ్ నాట్ షూర్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. బట్ ఐఎమ్ సమ్మన్ హూ కెన్ టేక్, హూ హ్యాస్ రెసిస్టెన్స్ టువర్డ్స్ పెయిన్ అనమాట. కొంచెం ఎక్కువ పెయిన్ ఉన్నా నాకేం అనిపించదు. సో నాకు హీల్ అయ్యే ఇది కూడా తొందరగానే హీల్ అయిపోతుంటుంది. లైక్ నాదైతే 10 రోజులు, మాక్సిమం 10 రోజులు పడుతుంది. బట్ దెర్ ఆర్ పీపుల్, నేను మలిహాని సెపరేట్గా నా పర్సనల్గా నేను మలిహాని చూసాను. మలిహా ఎక్కడ ఇది చేయించుకుంది, తనకి పాపం 1 year సఫర్ అయిపోయి ఇక్కడ సర్జరీ కూడా చేయించుకుంది. ఇక్కడ పెద్ద కాయలకు కాసిండి ఇట్లా చిన్న పుండులాగా కూడా అయితే అది పోవట్లేదని సర్జరీ కూడా చేయించుకుంది. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అని స్టెరిలైజ్ చేసినాయా లేవా బయట పియర్సింగ్ షాప్కి వెళ్తే. నేను నావన్నీ మోస్ట్ ఆఫ్ ద వన్స్ ఆర్ డన్ ఫ్రమ్ వేనన్న, ఆయన గోల్డ్ స్మిత్ దగ్గర చేయించుకున్నాను. ఇవి కూడా ఆయననే చేసిండు. ఇది ఉందా, ఇది మాత్రం బయట పియర్సింగ్ షాప్ నుంచి, టాటూ స్టూడియో నుంచి చేయించుకున్నాను. బికాజ్ మన గోల్డ్ స్మిత్ అన్న వాళ్ళకి దే మస్ట్ హ్యావ్ నాట్ డన్ దీస్ బిఫోర్. ఎక్కువ చేయించుకోరు కదా బయట, సో వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ ఉండదు అని చెప్పి నేను ఇవి పియర్సింగ్ గన్ షాట్ చేయించాను. బట్ మిగతావన్నీ గోల్డ్ స్మిత్ దగ్గర. సో ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ఎనీ ఆఫ్ దీస్, గో టు గోల్డ్ స్మిత్. అది కొంచెం తొందరగా హీల్ అవుతుంది అనిపిస్తుంది. నాకైతే 10 to 15 days మ్యాక్సిమమ్. అది కుట్టినాక పెయిన్ అవన్నీ నేను అంత ఎక్కువ పట్టించుకోను. కానీ ఇఫ్ యు ఆర్ సమ్వన్ హూ వాంట్స్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, మమ్మీ వాళ్ళు జనరల్గా పసుపు పెడుతుంటారు, లేదంటే అన్నం పొంగు ఉంటుంది కదా, అది పెడితే కొంచెం ఆ వేడికి, ఆ స్టీమ్కి కొంచెం నొప్పి తగ్గుతుంది అంటారు. మీరు గూగుల్లో చూసినా చాలా దొరుకుతాయి, లేదంటే మీరు పియర్సింగ్ చేయించుకున్న వాళ్ళని అడిగినా చాలా చెప్తారు. యూ జస్ట్ హ్యావ్ టు బీ కేర్ఫుల్. కొంచెం అవన్నీ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా చూసుకోండి అంతే. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ ఐ వాంట్ టు మెన్షన్. సో ఐ థింక్ ఐ హెవ్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ దిస్ ఇయర్ పియర్సింగ్. నేను సెపరేట్ వీడియో ఏం చేయను, అందుకే ఈ క్వశ్చన్ తీసుకొని ఇప్పుడే ఆన్సర్ చేసేసాను. ద నెక్స్ట్ క్వశ్చన్ దట్ వీ హ్యావ్ ఈస్ సెలబ్రిటీ డేట్. సో షీఈస్ లైక్ హూమ్ అంటే సెలబ్రిటీ డేట్ అంటే నువ్వు ఎవరితో సెలబ్రిటీస్ ఎవరితో డేట్లో వెళ్ళాలనుకుంటున్నావు. అండ్ దెర్ ఇస్ నో అంటే కే పాప్లోంచి, కే డ్రామాస్, అదే మన కొరియా నుంచి చెప్పొద్దు అని చెప్పింది. అలాగే నో వన్ from Hollywood. So she wants me to mention from our state or our country. మన ఇండియాలోంచి అయినా మన స్టేట్లోంచి అయినా చెప్పండి. ఐ హ్యావ్ లైక్ కొరియా నుంచి, సౌత్ కొరియా నుంచి కాకుండా అంటే ఐ లైక్ నాగశౌర్య, ఐ లైక్ అడవిశేష్, ఐ లైక్ విజయ్ దేవరకొండ, ఐ లైక్ ఆయన ఏంటి ప్రస్థానం హీరో, ఆయన పేరు కూడా తెలియదు నాకు. ఐ లైక్ సందీప్ కిషన్. ఐ లవ్ ఆల్ ఆఫ్ దెమ్. ఎవరితో ఎవరు ఇట్లా ఇఫ్ గివెన్ ఏ ఛాన్స్ ఐ విల్ గో విత్ ఎవ్రీ వన్. బట్ దెన్ దీస్ ఆర్ ద పీపుల్ నాకు నచ్చుతారు. అండ్ ఎట్లాంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాన్ గర్ల్స్ ఉంటారు కదా. ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ అ ఫ్యాన్ గర్ల్ హూ డజంట్ లైక్ ఇట్లా కోసేసుకొని ఇట్లా ఏమి ఉండదు. నచ్చుతారు అంతే. ఈవెన్ బీటీఎస్ అంటే బీటీఎస్ సంబంధించిన క్వశ్చన్ కూడా ఉంది. ఇట్స్ లైక్ ఐఎమ్ అ ఫ్యాన్ గర్ల్, ఐఎమ్ అన్ ఆర్మీ అని చెప్పుకుంటా, కానీ ఇట్స్ లైక్ నేను ఇంకా ఇట్లా కోసేసుకునే అంత ఉండదు అనమాట. ఫ్యాన్ అంటే ఫ్యాన్ అన్నట్టుగా ఉంటుంది. అట్లా అంటే దిస్ ఇస్ మీ. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. సో దట్ ఈస్ అబౌట్ మై సెలబ్రిటీ డేట్. వావ్. The next question that we have is, how did BTS inspired your life? If you're not
నాట్ షూర్ హూ ఇస్ బీటీఎస్. చాలా మంది బీటీఎస్ అంటే తెలీదు, అంటే మన ఇండియాలో అంటే తెలుసులే, చాలా మందికి తెలుసు. నా వీడియోస్ చూసే వాళ్ళకి చాలా మందికి తెలియదు అనుకుంటాను. సో బీటీఎస్ అంటే కొరియాలో, సౌత్ కొరియాలో K-pop బ్యాండ్ అనమాట, బాయ్ బ్యాండ్. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మై నోస్, జలుబు చేసింది, నా నాయిస్ కూడా అందుకే అట్లుంది. అండ్ ఇప్పుడే లేచి వీడియో చేసిన వాడు మొహం కూడా వాచేసింది. సో వాళ్ళు 7 members అనమాట. జిమిన్, జిన్, ఆర్ఎం, యూంగి, హోబీ, తేయోంగ్, జంకుక్. సో 7 people. నేను ఇంకా వాళ్ళ వాయిస్ వాళ్ళని చూడకుండా ఎక్కడ పాడుతున్నా ఇది జంకుక్ పాడుతున్నాడు, ఇది జిమిన్ పాడుతున్నాడు అని చెప్పగలను. సో ఐఎమ్ వెరీ 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 బిగ్ ఫ్యాన్ ఆఫ్ BTS. హౌ ఇన్ వాట్ వే దే ఇన్స్పైర్డ్ మీ అంటే, ఐఎమ్ సమ్వన్ హూ ఇస్ నాట్ జస్ట్ ఫ్యాన్ ఫర్ దేర్ మ్యూజిక్ బట్ ఫర్ దేర్ పర్సనాలిటీ. వావ్, స్లాంగ్. వాళ్ళ పర్సనాలిటీ అంటే నాకు చాలా 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 ఇష్టం. దే ఆర్ సో ఫ్రీకింగ్ ట్రాన్స్పరెంట్. దేర్ ఆల్ లైక్ 25, 26, 24, 25. జంకుక్ అయితే 24 అనుకుంటాను, ఎక్సెప్ట్ ఫర్ జిన్. ఆయన ఇప్పుడు 30 అవుతుంది అనుకుంటా డిసెంబర్ అయితే. ఎక్సెప్ట్ ఫర్ జిన్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ 24, 25, 26, 27. దే ఆర్ ఆల్రెడీ బిలియనర్స్. వాళ్ళకు నిక్ నేమ్ కూడా ఉంది, బ్రోకెన్ బిలియనర్స్ అని చెప్పి. ఫోన్ ఇరిగిపోతే కొత్త ఫోన్ కొనుక్కోకుండా వెనకాల ప్లాస్టర్లు వేసుకొని తిరుగుతుంటారు వాళ్ళు. అండ్ ఐ వాచ్ అ లాట్ ఆఫ్ వీడియోస్. నాకు ఎప్పుడైనా కొంచెం ఇన్కన్వీనియన్స్ అనిపించినా, కొంచెం టైం దొరికినా, ఐ గో టు ఇన్స్టాగ్రామ్, ఐ గో టు యూట్యూబ్ అండ్ టైప్ BTS, రన్ BTS. వాళ్ళ ఎపిసోడ్ చాలా చూస్తుంటాను. దే కీప్ మీ ఎట్ పీస్. ఇందాక ఒక క్వశ్చన్ ఉంది కదా, హౌ డూ యూ కీప్ యువర్ సెల్ఫ్ కామ్ ఆర్ సేన్ అని చెప్పి. దిస్ ఇస్ హౌ ఐ కీప్ మై సెల్ఫ్ సేన్. దే ఆర్ లైక్ ఎస్కేప్ పిల్ అంటారు కదా, అట్లాంటిది అనమాట. సో యా, I don't know if this is the proper answer or not, but if someone asks me about BTS, I always mention this. I love them. I am going to attend their concert someday. ఇండియా కాకపోతే US అయినా వెళ్ళి సరే నేను వాళ్ళ కాన్సర్ట్ అటెండ్ అయ్యేసి వస్తాను. అది కూడా నేను అట్లా దూరంగా ఉండను, ఫుల్ ఇట్లా కష్టపడిపోయి డబ్బులు సంపాదించుకొని పోయి ఫ్యాన్ పిట్ లో కూర్చుంటా, ఎదురుగా కూర్చుంటా, దగ్గరగా కనిపించే ఫ్యాన్ పిట్స్ లో కూర్చుంటా. క్వశ్చన్ దట్ వీ హ్యావ్ ఇస్ అగైన్ సంథింగ్ రిలేటెడ్ టు లవ్, క్రషెస్. హ్యావ్ యూ ఎవర్ ఫాలెన్ ఇన్ లవ్ ఆర్ ఎనీ క్రషెస్? ఇఫ్ యూ ఆస్క్ దిస్ క్వశ్చన్ టు సమ్వన్, ఎవరైనా సరే, మీ ఫ్రెండ్స్ అయినా సరే, ఎవరైనా మీరు ఈ క్వశ్చన్ అడిగినప్పుడు, హ్యావ్ యూ ఎవర్ ఫాలెన్ ఇన్ లవ్ అని అడిగినప్పుడు వాళ్ళు లేదు అన్నారు అనుకోండి, నమ్మకండి. దట్ ఈస్ నాట్ ట్రూ. ఇఫ్ దే లేదంటే లైక్ మీకు క్రష్ ఉందా, లేదంటే హ్యావ్ యూ ఎవర్ ఫాలెన్ ఇన్ లవ్ ఇప్పటివరకు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అని అంటే, క్రష్ కానీ లవ్ కూడా కానీ లేదు అని అంటే నమ్మకండి. ఎవ్రీ సింగిల్ హ్యూమన్ బీయింగ్ హూ ఇస్ లైక్ 2021, అసలు ఏం 2021 15 years నుంచి స్టార్ట్ అవుతుంది, నమ్మకండి. ఎవ్రీ సింగిల్ హ్యూమన్ బీయింగ్ గోస్ త్రూ దట్ ఫేజ్. అది చిన్న ఫేజ్ అయినా పెద్ద ఫేజ్ అయినా, ఎవ్రీ సింగిల్ హ్యూమన్ బీయింగ్ గోస్ త్రూ దట్, ఫీల్స్ దట్ వీఆర్ జస్ట్ హ్యూమన్ బీయింగ్స్. ఇట్ ఈస్ వెరీ నార్మల్. లేదు కాదు అని అంటే అబద్ధం చెప్పినట్టే. ఎస్, ఐ హవ్ గాన్ త్రూ ఇట్, లైక్ ఐ హవ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్, బట్ రైట్ నౌ ఐ డు నాట్ హ్యావ్ ఎనీ క్రషెస్. సాడ్లీ ఐ డు నాట్ హ్యావ్ ఎనీ క్రషెస్. ద నెక్స్ట్ క్వశ్చన్ దట్ వీ హ్యావ్ ఇస్, డిడ్ యూ ఎవర్ ఫీల్ లోన్లీ ఆర్ డిప్రెస్డ్? I wantonly took this question. సో నేనే కాదు, ఎవరికైనా ఆ ఫేజెస్ ఉంటాయి. నేనైతే ఐ బ్రేక్ డౌన్ అట్లీస్ట్ 3 to 4 times a week. బ్రేక్ డౌన్ అంటే నేనేదో కూర్చొని ఏడ్చే బ్రేక్ డౌన్లు కావునవి, అవన్నీ బ్రెయిన్లో ఉండే బ్రేక్ డౌన్లు ఉంటాయి. 3 to 4 బ్రేక్ డౌన్స్ అంటే నేను కొంచెం ఓవర్ థింక్ చేస్తాను. అండ్ ఐ థింక్ ఇన్ ఆర్ జనరేషన్, 90s kids అనే కాదు, జనరల్గా మన నెక్స్ట్ జనరేషన్ కూడా, ఐ థింక్ వీ ఓవర్ థింక్ అ లాట్. It has become very common to feel depressed, get lost in thoughts or feel lonely. వారంలో 1, 2, 3 సార్లు 4 సార్లు కాకపోయినా అట్లీస్ట్ 1, 2 సార్లు ఐ ఫీల్ లోన్లీ. ఏంటి, హౌ డిడ్ ఐ ఎండ్ అప్ లైక్ దిస్, వాట్ హ్యాపెన్ టు మీ, లేదంటే ఎందుకు నాకు పాస్ట్లో అట్లా అయిపోయింది అని ఏదోదో థాట్స్లోకి వెళ్ళిపోయి ఐ ఫీల్ లోన్లీ, ఐ ఫీల్ డిప్రెస్డ్. బట్ ద థింగ్ ఈస్, ఐ మూవ్ ఆన్. లైక్ వెంటనే నేను ఆ థాట్స్ నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తాను. ఐ డోంట్ స్టక్ విత్ దోస్ థాట్స్. అట్లున్నామంటే ఇక పిచ్చోళ్ళం అయిపోతాము. సో ఇట్ ఈస్ వెరీ, ప్లీజ్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ వెరీ కామన్ టు ఫీల్ లోన్లీ అండ్ డిప్రెస్డ్ అండ్ టు లాస్ట్ ఇన్ థాట్స్ ఇస్ వెరీ కామన్ దీస్ డేస్. కానీ ద ఇంపార్టెంట్ థింగ్, దట్ ద వన్ థింగ్ దట్ వీ నీడ్ టు రిమెంబర్ ఇస్, వీ కెన్ నాట్ సిట్ థింకింగ్ అబౌట్ ఆల్ దోస్. ఇంకా అట్లనే కూర్చుంటే మనం ఏం చేయలేం లైఫ్లో, అట్లనే పిచ్చోళ్ళం కూడా అయిపోతుంటాము. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు deviate yourself from these thoughts and stay happy.
The next question that we have is, this is something related to business and then kavalani తీసుకున్నాను. Did you think your business blow up to this extent when you started? Were you confident అని చెప్పి 2 question marks వచ్చాయి. సో అంత ఎక్స్టెంట్కి ఇంకా ఏం వెళ్ళలేదు మనము. వీఆర్ స్టిల్ ఇట్లా ఇక్కడే ఉన్నాము. ఇంకా అంటే ఐఎమ్ స్టిల్ ట్రైంగ్ టు ఎక్స్పాండ్ దట్. ఇంకా నేను ఎక్స్పాండే చేయలేదు, స్టార్టే చేయలేదు. బట్ ఐఎమ్ థింకింగ్ టు ఎక్స్పాండ్ దట్. ఇంకా అంత దూరం వెళ్ళలేదు. బట్ ఇఫ్ యూ కంపేర్ టు ఎనీ స్మాల్ బిజినెసెస్ కొంచెం ఫాస్ట్గా మూవ్ అయిందని అనుకుంటాను. బికాజ్ ఎవరైనా యూట్యూబర్స్ ఎవరైనా ఇట్లాంటి బిజినెస్లు, చిన్న బిజినెస్లు పెడితే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యూట్యూబ్లో ఒక దగ్గరికి వెళ్ళాక, ఒక మైల్ స్టోన్కి వెళ్ళాక వాళ్ళు బిజినెస్లు స్టార్ట్ చేస్తుంటారు. కానీ నేనేంటంటే నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయని ముందు నుంచే నాకు ఒక పేజ్ ఉండేది. చేసినాక వెన్ ఐ స్టార్టెడ్ షోయింగ్ మై డ్రెస్సెస్, మై శారీస్, పీపుల్ స్టార్టెడ్ ఆస్కింగ్ మీ. అట్లా నేను అదే పేజ్ని యూజ్ చేసుకుంటూ నేను 2 సైమల్టేనియస్గా తీసుకెళ్ళాను అనమాట. నా ఇన్స్టాగ్రామ్ని, నా యూట్యూబ్ని, నా బిజినెస్ని. దట్ ఈస్ హౌ ఇట్ మూవ్డ్ ఫార్వర్డ్. సో వేరే స్మాల్ బిజినెస్లతో కంపేర్ చేసుకుంటే అవును కొంచెం ముందుకి ఫాస్ట్గా వెళ్ళింది. టచ్ వుడ్ సే టచ్ వుడ్ ప్లీజ్. సో కొంచెం ముందుకు వెళ్ళింది అని చెప్తాను. వై యూ కాన్ఫిడెంట్ అంటే ఐ నెవర్ ఇన్వెస్టెడ్ మనీ ఇన్ దిస్. నేను నా స్టోరీ చూస్తే హౌ ఐ స్టార్టెడ్ మై బిజినెస్ అని ఒక వీడియో ఉంటుంది, పైన ఐలో పెడతాను, అంటే కింద డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి చూడండి. హౌ ఐ స్టార్టెడ్ ఇస్, నేను ఫస్ట్ టైం ఆర్డర్ తీసుకున్నప్పుడు నేను కట్టుకున్న చీరనే కావాలి అంటుంటే, ఓకే ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఫ్యాబ్రిక్ ఫర్ దిస్, వీ హ్యావ్ దీస్ శారీస్ అని చెప్పి ఇట్లా స్టోరీ పెట్టి, దానికి నేను చీరకు ఇంత ప్రైస్ పెట్టినాక ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి నేను లిటరల్ షాప్లో నిల్చొని స్టోరీ పెట్టి డబ్బులు కస్టమర్స్ ఇట్లా అంటే క్లయింట్స్ కొనుక్కున్నాక ఆ డబ్బులతో నేను ఫ్యాబ్రిక్ కొనుక్కొని వచ్చి ఇంట్లో నేను కట్ చేసి ఇచ్చి మా మమ్మీ ఫీకో మిషన్ మీద నార్మల్ కుట్టుతో కుట్టారనమాట. దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్. సో ఐ నెవర్ ఇన్వెస్టెడ్ మై మనీ కంప్లీట్లీ. అండ్ అదర్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ మై మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వాజ్ మై ఐటీ జాబ్. ఇట్ స్టిల్ is మై మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో I never really bothered about what is going to happen with that. నేను ఎప్పుడు నాకు ఏమైనా ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ అప్ విత్ మై ఐటీ జాబ్ అన్నట్టుగానే ఉండే. దీస్ ఆల్ వర్ సైడ్ హసల్స్. దీస్ ఆర్ స్టిల్ మై సైడ్ హసల్స్ అనే అనుకుంటాను. నా జాబ్ మానేసేంత వరకు అవన్నీ నా సైడ్ హసల్సే. సో వై యూ కాన్ఫిడెంట్? ఐ వాజ్ కాన్ఫిడెంట్ బికాస్ ఐ హ్యావ్ మై ఐటీ జాబ్ ఇన్ మై హ్యాండ్ అండ్ ఐ నెవర్ ఇన్వెస్టెడ్ ఇన్ ఎనీ ఇట్లా కొంచెమే ఇన్వెస్ట్మెంట్ కాదు, పెద్ద ఇన్వెస్ట్మెంట్ కాదు, చిన్న ఇన్వెస్ట్మెంట్ కాదు. ఐ నెవర్ ఇన్వెస్టెడ్ ఎనీథింగ్ ఇన్ ఇట్. నేను అన్ని మీ డబ్బులతో మీకు కొని చేసి నేను ఇచ్చినవే అనమాట నా స్టార్టింగ్ అంతా. సో దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్. సో నేను ఏది ఆలోచించకుండా చేసా. డిడ్ యూ ఎవర్ థింక్ దట్ ఇట్ విల్ బ్లో అప్ అని చెప్పి అడిగారు కదా, నేను అసలు అంత ఆలోచించలేదు. నేనేదో వెరీ ర్యాండమ్లీ ఐ టుక్ దట్ పాత్ అండ్ ఇట్ హ్యాస్ లెడ్ టు దిస్ అనమాట. నేను ఇట్లా విత్ ద ఫ్లో అన్నట్టుగానే వెళ్ళిపోయాను. ఐ హోప్ ఐ ఆన్సర్ దిస్ క్వశ్చన్ ప్రాపర్లీ. అండ్ ఐ థింక్ వీ హ్యావ్ 2 more questions. Your life before business, after business. ఇట్స్ ద సేమ్. అప్పుడు ఎట్లా వాడుకుంటున్నానో ఇప్పుడు కూడా అట్లనే వాడుకుంటున్నా. బట్ దెన్ కొంచెం ఎక్కువ టెన్షన్లతో వాడుకుంటాము, కొంచెం పేషెన్స్ తక్కువైపోయింది, కొంచెం ఎక్కువ భయాలు. అండ్ దెన్ మై బ్రెయిన్ స్టార్టెడ్ వర్కింగ్ కంటిన్యూస్లీ 24/7. నైట్ నిద్రలో కూడా ఏదో ఒకటి గుర్తొస్తుంటుంది అనమాట. అంతగానం ఎక్కువ పని చేయడం స్టార్ట్ అయింది. అంటే లైక్ ఆలోచనలు, రేపేం చేయాలి అని ఆలోచించుకుంటూ వాడుకుంటాం కదా, నిద్రలో కూడా అవే వస్తుంటాయి. సో యువర్ లైఫ్ బిఫోర్ బిజినెస్, ఆఫ్టర్ బిజినెస్. పర్సనలీ దిస్ బిజినెస్ హ్యాస్ గివెన్ మీ సో మచ్. నాకు నేనేమేమి ఎప్పుడెప్పుడు చిన్నప్పటి నుంచి నేను ఏమేమి కలలు కంటూ వచ్చానో అవన్నీ చేసుకోవడం స్టార్ట్ అయింది దీనివల్లనే. ఇఫ్ ఇట్ వాజ్ మై ఐటీ జాబ్ ఇవన్నీ చేసుకునేదాన్ని కాదు. వాట్ ఎవర్ ఐ హ్యావ్ రైట్ నౌ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ద బిజినెస్ స్టార్ట్ చేసినాకనే నాకు ఏమేమి కావాలో నేను అవి చేసుకుంటూ వచ్చాను. 9 to 5 అది నా ఫుల్ టైం జాబ్ ఉంది కదా, దట్ ఈస్ మై కాన్ఫిడెన్స్. లైక్ అది లేకపోతే నేను బిజినెస్ చేయలేను. బిజినెస్ ఈస్ గివింగ్ మీ సో మచ్. బిజినెస్ ఇస్ అంత కాన్ఫిడెంట్గా దాన్ని నడిపిస్తున్నా అంటే దిస్ ఇస్ బికాస్ ఆఫ్ మై ఐటీ జాబ్. ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ మేకింగ్ ఎనీ సెన్స్ ఆర్ నాట్, బట్ మీకు పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. బిఫోర్ బిజినెస్, ఆఫ్టర్ బిజినెస్ తర్వాత ఐ హవ్ బీన్ డూయింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ that I always wanted to do for myself, for my family. So that is the difference. What would you change in yourself if you can? Yes, we can change a lot of things in ourselves. With that, we are going to finish this question and answer session. This emantaru కూర్చొని మాట్లాడుకోవడం అయిపోతుంది. So what would be one thing? There are a lot of things that I want to change about myself. I am a very unorganized person. I am always on, like నేను ఎప్పుడు I cannot go on time. So I started changing that thing about myself. It's just not with Akanksha, it's just not with Maliha. I want to be on time with anyone I'm going to meet.
ఎవరిని కలుద్దామని అనుకున్నా, నేను టైంకి వెళ్ళాలి అన్నది అది బ్రెయిన్లో పెట్టుకొని పని చేస్తున్నాను. ఆర్గనైజ్డ్ ఉండాలి అనుకుంటున్నాను. అన్ని ఆల్ ఓవర్ ద ప్లేస్ ఉంటాయి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ గెట్ మై జాబ్ డన్, బట్ ఐఎమ్ ఆల్వేస్ అన్ఆర్గనైజ్డ్. సో అదొకటి. అండ్ వాట్ ఈస్ అన్ అదర్ థింగ్, ఓవర్ థింక్ చేయడం తక్కువ చేయాలి. అది ఎప్పటించో అనుకుంటున్నాం, అది అయితే లేదు. బట్ ఐ వాంట్ చేంజ్ దట్ థింగ్ ఇన్ మై సెల్ఫ్. అండ్ అదర్ థింగ్ దట్ ఐ వాంట్ చేంజ్ ఇన్ మై సెల్ఫ్ ఇస్, నేను అన్ఆర్గనైజ్డ్ ఉంటాను కానీ నా పక్కన వాళ్ళు అన్ఆర్గనైజ్డ్ ఉంటే నాకు నచ్చదు అనమాట. నాకు కోపం వస్తుంటుంది. ఐ కెనాట్, నేను లేను, ఇంకొకరిని ఎక్స్పెక్ట్ చేయడం ఇస్ వెరీ ఫూలిష్ థింగ్ టు ఎక్స్పెక్ట్. అదే కాకుండా కొంచెమైనా అన్ఆర్గనైజ్డ్ ఉంటే యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్. నేను కొంచెం ఎక్కువ ఓసిడీ అనుకుంటా, నాకు అర్థం కాదు. ఓసిడీ అంటే నేను కూడా నీట్గా ఉండాలి, నేను కూడా అన్ఆర్గనైజ్డ్ ఉండాలి. నేను అట్లా ఉండకుండా నేను వేరే వాళ్ళని అట్లా ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తానో నాకు తెలీదు. సో ఐ థింక్ క్వశ్చన్కి ఆన్సర్ చేసిన అనుకుంటా. విత్ దిస్ వీ హ్యావ్ కమ్ టు అన్ ఎండ్. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ అ TEDx టాక్ ఆఫ్ మైండ్. లిటరలీ ఏం చేయకుండా నేను జనరల్గా మేకప్ వేసుకుంటూ మాట్లాడుతుంటాను, కానీ టుడే ఐ మేడ్ అ లాట్ ఆఫ్ అదర్ వీడియోస్ బిఫోర్ దిస్. సో ఐ థాట్ కూర్చొని మాట్లాడిస్తే అయిపోతుంది, ఇంకా అట్లనే నేను ఏదైనా చేసుకుంటూ కూర్చుంటే ఎంత పెద్దగా అవుతుంది వీడియో అని చెప్పి నేను ఏం చేయకుండా నేను ఈ వీడియో చేశాను అనమాట. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. ఎంజాయ్ చేయడమే కాదు, హెల్ప్ అయ్యే పెద్ద విషయాలు ఏం లేవు. ఎంజాయ్ చేసినారు అనుకుంటున్నా. ఎంజాయ్ చేస్తే మాత్రం డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఐల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.